రప 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 ఈ 2 రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో. ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం. ఆ డైలాగు రప 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 అనేది ఎలా ఉందంటే, వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది, మనం ఇక్కడ జాతర చేసుకుంటాం. మన తిరుపతి చూస్తాం, చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం. జాతరలు చేసుకుంటే చంపేస్తున్నాడు, వచ్చి నరికేస్తున్నట్టు గంగమ్మ. ఇప్పుడు మేము జాతరలు చేసుకోవాలి వద్దాలు అడుగుతున్నాం. ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట, అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మీ అనుచరులు వచ్చేసి రప్ప 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 మమ్మల్ని నరికేస్తారేమో అనిపిస్తుంది. ఆలోచన, మీ కార్యకర్తలు గురించి భయపడుతున్నాం, నరుకుతారేమో, నరుకుతామని మరి ఓపెన్ గా పోస్టర్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం సందేశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల యువతకి జగన్మోహన్ రెడ్డి? అసలు మొన్నేమో గంజాయి తాగి పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామర్శ జైలుకి వెళ్తాడు. నాకు తెలిసి మళ్ళీ ఇతను పరామర్శ జైలుకి వెళ్తాడేమో, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళి ఆడపోయి సినిమా డైలాగ్ చెప్పొస్తాడేమో, రప్ప 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 మనం తగ్గేది లేదని చెప్పొస్తాడేమో. అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? నరకండి, పొడవండి, మనకు అడ్డొస్తే వెయ్యండి, గొడ్డలు తీసుకెళ్ళండి, ఇవే చెప్తున్నారా? అసలు ఏం సంస్కృతి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకుని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరుకుతాడు. ఎవరు నరుకుతాడంట? ఎవరు నరుకుతాడు? ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో. మీరు రుద్రా బాబు అని మీరు నరుకుతారని చెప్పి పోస్టర్లో పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే, పోస్టర్ పెట్టుకుని కేసు పెడితే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? సినిమా డైలాగ్ సినిమాలో బాగుంటుంది, మేము దాన్ని ఆనందిస్తాం. మీరు అల్లు అర్జున్ గారి సినిమా వాడుకోండి, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి, ఏ హీరో సినిమా అయినా వాడుకోండి, డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం.